కర్నూలు బస్సు ప్రమాద ప్రాంతంలో విచిత్ర పరిస్థితి కనిపిస్తోంది. ఆ ప్రమాదంలో 19 మంది సజీవ దహనమయ్యారు. మంటలో కాలిపోయిన వారి బంగారు, వెండి ఆభరణాల కోసం వెతుకులాడుతున్నారు స్థానికులు. బస్సులో బూడిదను సేకరించి కుంట దగ్గర కడుగుతున్నారు. అక్కడి పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద బస్సు దగ్ధమైన సంఘటన సంచలనం సృష్టించింది. ఈ ప్రస్తుతం మనం ఆ ప్రాంతంలోనే ఉన్నాం. ఇక్కడ విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. బస్సు దగ్ధమైన సంఘటనలో కావేరీ ట్రావెల్స్ బస్సులో ప్రయాణిస్తున్న 19 మంది సజీవ దహనమయ్యారు. ఆ మృతదేహాలకు పోస్ట్ మార్టం అయింది. వాటిపైన ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతోంది. అయితే బస్సులో మృతి చెందిన వారి మృతదేహాలపైన ఉన్న బంగారు, వెండి వంటి ఆభరణాలకు సంబంధించిన వస్తువులు ఇక్కడ లభిస్తాయన్న ఉద్దేశంతో ఇక్కడ మహబూబ్నగర్ జిల్లాకు చెందిన కొందరు వెతుకుతున్నారు. వారి ఒంటిపైన ఉన్న కొన్ని నగలను అప్పటికే పోలీసులు గుర్తించి వాటిని బంధువులకు అప్పగించారు. అయితే ఇంకా ఏమైనా ఉన్నాయేమో, మంటల్లో కాలిపోయి కరిగిపోయి బూడిదలో ఉంటాయన్న ఉద్దేశంతో మహబూబ్నగర్ జిల్లాకు చెందిన వారు కొందరు ఇక్కడికి వచ్చి వాటిని వెతుక్కునే పనిలో ఉన్నారు. కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారమ్మా? ఏం జరుగుతుందమ్మా ఇక్కడ? ఈ బస్సు కాలిందంటే 5 రోజులు 6 రోజులు అయ్యింది. ఏమన్నా బంగారం అన్న ఏమన్నా దొరుకుతాయి, ఎండి గిట్ట దొరుకుతాయి అన్నట్టు వచ్చినాం సార్. మేము వచ్చి ఇప్పుడే పొద్దుగాలు వచ్చినాం కానీ ఊడవనియలేదు. సారోళ్ళు తిట్టిండ్రు. రైల్వే స్టేషన్ కాడ అనుకొని పొద్దుగాలు వచ్చినాం. ఏం లేదు సార్, ఇక ఊడ్చుకున్నాం. అందరు చాలా మంది ఎత్తుకపోయినారు. అందరు పోయినాక వచ్చినాం. ఏమో సార్, ఇంకేం అడగలేదు. మేము అయితే పొట్ట చేతులు పట్టుకొని వచ్చాం కానీ ఆశకు వచ్చినాం సార్. అంతే సార్. ఫస్ట్ చాలా మంది పోతుండ్రు అంటే వాళ్ళని చూసి మేము వచ్చాం. అంటే మహబూబ్నగర్ నుంచి వచ్చారు కదా, మీకు అక్కడికి తెలిసిండాలి కదా ఇక్కడ ఏమైనా దొరుకుతుందని. ఎవరైనా చెప్పారా? ఇంతకుముందు ఎక్కడైనా వెతికారా? అందరం పోతున్నాం రాండి అంటే వచ్చినాం. అందరు వాళ్ళు ఫస్ట్ ఎత్తుకొని వెళ్ళిపోయినారు. మాకేం దొరకలేదు. ఇదే అయిపోయింది. ముందు మహబూబ్నగర్ జిల్లా పాలెం దగ్గర కూడా ఇట్లా బస్సు కాలిపోయింది. అప్పుడు ఎవరికైనా దొరికింది అక్కడ మేము పోలేదు సార్, మాకు తెలియదు. ఇప్పుడు ఎంతమంది వచ్చారు మీరు? మేము వచ్చింటాం సార్, 14 మంది 16 మంది వచ్చింటాం. అంటే ఇక్కడ వాళ్ళు కూడా ఎవరైనా వచ్చారా వెతుక్కోవడానికి? చాలా మంది ఉన్నారు ఇక్కడ ఉండడానికి. వచ్చిండ్రు, తీసుకుపోయిండ్రు. ఇక్కడ మహబూబ్నగర్ పక్కన ఏదైనా ఊరా? మహబూబ్నగర్ పక్కన సత్యమన్న కాలనీ. అక్కడ నుండి అందరూ అది ఏదో బేస్తారమో ఏమో కాలిపోయిందని అందరూ సామాన్లు అది ఎత్తి బూడిది అది ఎత్తుకపోతుంటే ఆ వీడియోలలో చూసి మేము కూడా వచ్చినాం సార్. నిన్న వచ్చినాం. బూడిదంతా తీసి ఎట్లా తీస్తారు, ఎట్లా గాలిస్తారు దాన్ని? ఇక్కడ మనం బియ్యం గాలిచ్చినట్టే గాలిస్తాం. నీళ్ళ చెరువుకు నదికి పోయి ఆడ కడిగితే వాళ్ళకి మాకు కూడా పుణ్యం వస్తుంది, వాళ్ళకు కూడా మంచిగా అనిపిస్తుంది అని కడిగేస్తాం. చెరువు నీళ్ళలో కడిగేస్తాం, కలుపుతాం. మాకు కూడా ఇట్లా చేసినందుకు కూడా మాకు కూడా ఏది ఉండకుండా మాకు వాళ్ళ పుణ్య పాపాలు మాకు కూడా రాని అని చెప్పి ఆ పుణ్యం వస్తే కడిగేస్తాం. అక్కడ చెరువులో నీళ్లలో గాలించి ఆ మట్టి వెళ్ళిన తర్వాత లోపల ఏదైనా మిగిలి ఉంటే కింద అడుగు భాగంలో బంగారు, వెండి, కరిగిపోయిన వస్తువులు ఏవైనా ఉంటే అవి వారికి దొరికే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికైతే వారికి ఏమాత్రం లభ్యం దొరకలేదని చెప్తున్నారు. గత 3-4 రోజులుగా ఇక్కడ కొందరు ఈ విధంగానే చేశారు. తమకు కూడా తెలియడంతో ఇక్కడికి మహబూబ్నగర్ నుంచి వచ్చాము. రాత్రి రైల్వే స్టేషన్ లో బస చేసి ఇవాళ తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఇక్కడికి వచ్చామని మహబూబ్నగర్ సత్యమన్నపేట వాసులు చెబుతున్నారు. కెమెరామెన్ మధుతో చంద్రశేఖర్, NTV, కర్నూలు.